ఆడపిల్లలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నారు. సో, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల్ని విమర్శిస్తూనే ఉన్నారు చాలామంది. సో, అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి? సో, మీరు ఏ విధంగా వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి మీరు ఏ విధంగా చెప్తారు? ఒక్కటండి అమ్మాయిలు కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ దే ఆర్ బిగ్ నేమ్స్. నేను బిలీవ్ చేస్తాను ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మన ఆడపిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి చదివిపిస్తే ఆ ఫ్రీడమ్ వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకొని చదివి దే విల్ స్టాండ్ బై దెమ్సెల్వ్స్ అన్నప్పుడు అదే ఉమెన్ ఎంపవర్మెంట్ అయిపోతుందండి. ఓకే. యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ ఫర్ ఇట్ ఆర్ ఎనీథింగ్. సో మన ఇంట్లో మన ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఆ ఆడపిల్లలకి ఆ ధైర్యం మేము ఉన్నామమ్మా మీరు ఏమైనా చేయండి అన్న ధైర్యం ఇస్తే ఆబ్వియస్లీ ఏ ఆడపిల్లలైనా ముందుకెళ్తారు. ఇప్పుడు నా కేసులోనే చూసుకుంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిండ్రు. నేను ఆ ఫ్రీడమ్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా ఐ హ్యాడ్ ఫోకస్ అండి. ఓకే. సో ఆ ఫోకస్తో ముందుకెళ్తే వై నాట్, ఎనీబడి విల్ అచీవ్ ఇట్. అండ్ స్పెషలీ నేను ఇప్పుడు కూడా కొన్ని రూరల్ బెల్ట్స్లో ఎక్కడో దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్. ఆ అవేర్నెస్ అనేది పెంచుకుంటూ పోవాల్సిందే, తప్పదు. రూరల్ ఏరియాస్ ఎట్లుంటాయంటే అండి, ఇప్పుడు వినో వాళ్ళ కష్టాల వల్ల దే హోల్డ్ దెమ్ బ్యాక్. కానీ ఒకటి మాత్రం వాళ్ళందరికీ కూడా మీ ఆర్టీవీ తరపున చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, ఆడపిల్లల్ని మీరు ఎంత ప్రేమించి ఎంత పెద్దగా చేసి ఎంత చదివించి ఎంత ప్రయోజకులను చేస్తే అదే ఆడపిల్లలు మళ్ళీ వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఇచ్చేసాము ఒక ఇంటికి ఇచ్చేసాము అని వెళ్ళిపోకుండా వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇంటి పరంగా కూడా ఉంటుంది. అది మాత్రం ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అనుకుంటాను. అండ్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు ఒక రంగం ఎంచుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ మగవాళ్ళే ఉన్నారు వాళ్ళే సాధించవచ్చు అన్నప్పుడు దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. ఇప్పుడు వి టాక్ అబౌట్ ఈక్వాలిటీ అని మాట్లాడినప్పుడు ఇప్పుడు ఉమెన్కి కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో ఆ ఈక్వాలిటీలో మీరు ఒక నేను స్పోర్ట్స్ ఎక్కువ మాట్లాడతాను కాబట్టి కొంచెం మళ్ళీ ఆ స్పోర్ట్స్ పరంగానే చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ అండి. వి టాక్ అబౌట్ ఆ క్రికెట్ ఏంటంటే మెన్స్ స్పోర్ట్ అని మాట్లాడతాం, కానీ ఉమెన్ క్రికెటర్స్ ఆర్ ఆల్సో షైనింగ్ నౌ డేస్. అవును, మనం రీసెంట్ డేస్లో చూసుకుంటే అప్పట్లో టెన్నిస్ అంటే వి సా ఓన్లీ జెంట్స్, తర్వాత వి సా సానియా మిర్జా ఆల్సో. దెన్ బ్యాడ్మింటన్ అంటే కూడా వి సా ఒకరిని, ఇప్పుడు గోపిచంద్ గారిని చూసాం అప్పట్లో. తర్వాత వి సా సైనా నెహ్వాల్ ఆల్సో. అంటే ఇట్ ఈస్ జస్ట్ దట్ పుష్ యూ గివ్ ఇట్ టు ద గర్ల్స్ అండ్ ఐఎమ్ షూర్ దట్ పుష్ విల్ హెల్ప్. అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో మళ్ళీ మీరు టాపర్ చూసుకుంటే ఏ స్కూల్ అయినా ఏ ఎడ్యుకేషన్, ఇప్పుడు యూపీఎస్సీ టాపర్ కూడా 3rd ర్యాంక్, ఇప్పుడు మా మహబూబ్ నగర్ అమ్మాయిది కూడా షీ ఆల్సో. ఆ పుష్ ఇంట్లో లేకపోతే అది చెయ్యలేరు కదా, ఆ ఇంట్లో నుంచి వస్తేనే ఐ థింక్ దట్ ఫోకస్ అనేది మనం ఎంత వి ట్రై టు కన్విన్స్ ఆర్ ఎనీథింగ్, ఆ పేరెంట్స్ మైండ్ సెట్స్ అనేటివి కూడా మేక్ అ లాట్ ఆఫ్ ఇదండి. అండ్ దట్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ ఫిక్స్డ్ టువర్డ్స్ వన్ థింగ్ that okay, yes, this girl child is going to be there for us, will do. మాకు చెయ్యకపోయినా పర్లేదు, తన కాళ్ళ మీద తను నించుంటే చాలు అనుకుంటే కూడా చాలండి. సో టీనేజర్స్ బాగా మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ టీనేజర్స్, చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో కంటెంట్స్ అనేవి గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, బట్ బ్యాడ్ ఎక్కువగా ప్రమోట్ అవుతుందని అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. సో దీని గురించి మీరు ఎలాంటి సలహా ఇస్తారు యూత్కి పర్టికులర్లీ? ఇప్పుడు మీకు కంటెంట్ అని చెప్తే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడిందే ఉంటుంది కంటెంట్, నేను ఆ వీడియో ఓపెన్ చేస్తే వేరే ఉంటుంది, నేను ఆ టైటిల్ వేరే ఉంటుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆల్ ఫర్ దేర్ ఓన్ గుడ్, ఫర్ దేర్ థింగ్. బట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్, ఎక్కడనో యువర్ మిస్గైడింగ్ a few people also. Okay. And also పిల్లల గురించి మాట్లాడితే నా సొంత కొడుకు గురించి మాట్లాడతానండి. అది ఆటోమేటిక్గా జనరేషన్తోని వాళ్ళకి వచ్చేస్తుంది ఆ ఫోన్ ఆపరేషన్. మనం నేర్పిన అవసరం లేదు, దే ఆర్ లెర్నింగ్ ఇట్. కానీ దాన్ని డైవర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్. ఓకే. వితౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మా మమ్మీ అప్పట్లో మనకి టీవీ ఉండేదండి. అవును. ఆ టీవీ చూడొద్దని నన్ను ఎక్స్ట్రా కరిక్యులర్లో వేసింది కాబట్టి స్పోర్ట్స్ అంటే నాకు అంత ఇష్టం ఏర్పడింది, నేను చెప్పేది. సో అదే మన పిల్లల్ని కూడా కొంచెం టైం 1 hour అండి, పిల్లలకి కావాల్సింది ఇట్స్ నాట్ బిగ్ థింగ్. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్కే పోతారు. స్కూల్ తర్వాత ఒక 1 hour వాళ్ళని వేరే దగ్గర తీసుకొని వెళ్ళండి.
ఎక్స్ట్రా కరిక్యులర్కి తీసుకొని వెళ్తే అక్కడితో సరిపోతుంది. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా స్కూల్లో టీచర్స్ కూడా ఇది సర్చ్ చేసుకొని తీసుకొని రండి, అవి సర్చ్ చేసుకొని తీసుకొని, అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద కరిక్యులం దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఆల్ దట్. సో దట్ ఈస్ ఆల్సో మేకింగ్ అ డిఫరెన్స్. బట్ changing generation, we also have to have little this.